హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండగకైతే మేము రొయ్యల గ్రేవీ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. మేమైతే ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేసాము అనేది అయితే నేను మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికైతే ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో కొంచెం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఒక లవంగాయ, అలాగే ఒక యాలక్కాయ, కొన్ని ధనియాలు, అలాగే కొన్ని నువ్వులను అయితే యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ వేసుకోవాలండి. అలాగే రొయ్యలను అయితే ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొన్ని నీళ్లు, అలాగే మరి కొంచెం ఉప్పు, పసుపునైతే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే ఈ రొయ్యలను అయితే ఉడికించుకోవాలండి. రొయ్యలను అయితే ఇలా ఉడికించుకోవడం వల్ల అయితే మనం కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు అయితే పచ్చివాసన అలా లేకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేయడానికి అయితే ఒక గిన్నెని అయితే పెట్టేసుకోవాలి. అందులో అయితే ఒక 3 స్పూన్ల వరకు నూనెని అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అయితే చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే ఈ ఆయిల్లో అయితే మనం బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే ఈ ఆయిల్ అయితే బాగా వేగనివ్వాలండి. ఇలా ఉల్లిపాయలు అయితే బాగా వేగిన తర్వాత అయితే మనమైతే ఒక 2 టమాటోలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వీలైనంత చిన్న ముక్కల్ని కట్ చేసుకుంటే అయితే మనకి గ్రేవీ బాగా వస్తుందండి కర్రీకి. అందుకని ఇలా టమాటో ముక్కలను అయితే యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో వీటిని అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత అయితే మూత పెట్టి ఈ టమాటోలను అయితే బాగా మగ్గనివ్వాలండి. టమాటోలు అయితే ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత అయితే మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మేమైతే 1 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసామండి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. కారాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలను, టమాటా ముక్కలను అయితే ఇలా కారం అంతా కలిసేలా అయితే మనం అయితే బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటాలు, ఈ రొయ్యలన్నిటిని యాడ్ చేసేసి అంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి ఈ రొయ్యలకి ఈ మసాలా పేస్ట్ కూడా బాగా పట్టేలా అయితే అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మరొకసారి అయితే అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే గ్రేవీ కోసం అయితే నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి గ్రేవీ దగ్గర పడే వరకు అయితే ఉడికించేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో దించే ముందు అయితే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన రొయ్యల గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.